నా పేరు ఇండ్ల రవి, యానాది మహానాడు జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ రోజున నెల్లూరులోని కలెక్టరేట్ వద్ద జిల్లాలో ఉన్నటువంటి అన్ని గిరిజన కాలనీలను, యానాది కాలనీలను, ఎరుకల కాలనీలను సమీకరించుకొని పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జిల్లాలో వాళ్ళందరికీ కూడా ఏఏవై కార్డుల ద్వారా, అంటే అంత్యోదయ అన్న యోజన కార్డుల ద్వారా ప్రతి కుటుంబానికి 35 కేజీల బియ్యం ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ర్యాలీగా వచ్చాము. అదేవిధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కోవూరు నియోజకవర్గంలో కానీ, కందుకూరు నియోజకవర్గంలో అధికారంలోకి వస్తే త్వరితగతిన యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చున్నారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంతవరకు యానాది కార్పొరేషన్ మీద పల్లెత్తి మాట కూడా ఇంతవరకు మాట్లాడలేదు. దీనిని యానాది మహానాడు ఆల్ ఇండియాగా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో మాదిరిగా ఈ రాష్ట్రంలో గిరిజనులు ఇంకా 6% రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. అది కూడా క్రమమైనటువంటి పద్ధతిలో అమలు కావడం లేదు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి గిరిజనులకు ఎస్టీ వర్గీకరణను చేపట్టి ఎస్టీలకు 10% రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి యానాది మహానాడు ఆల్ ఇండియాగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ జడచేవన కానీ పెడితే మేము గిరిజనులందరూ కూడా కలిసి ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసి, అదేవిధంగా రానున్నటువంటి ఎన్నికలలో గిరిజనులకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాల మీద, రావాల్సినటువంటి హక్కుల మీద, రావాల్సినటువంటి హామీల అమలు మీద పోరాటం చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి కలిగిస్తాము. రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క మహాకూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మా యొక్క న్యాయమైనటువంటి ఈ యొక్క డిమాండ్స్ను ఈ యొక్క కూటమి ప్రభుత్వం స్పందించి తక్షణమే అమలు చేయాలని చెప్పేసి యానాది మహానాడు ఆల్ ఇండియాగా మేము తెలియజేస్తూ ఉన్నాము. జిల్లా యానాది సమాఖ్య అధ్యక్షురాలని ఆల్ ఇండియా మహానాడులో మాట్లాడుతున్నాను. ఏంటంటే ఈరోజు మా యానాదులు రోడ్డు మీద పడి బతుకుతున్నారు. ఎందువల్లంటే 35 కేజీ బియ్యం లేవు మా వాళ్ళకి. కనీసం ఏదన్నా లోన్లు ఐటీడీ ద్వారా లోన్లు కూడా లేవు మాకు. కూలి పనులు బాగా ఉన్నా కూలి పనులు లేవు. ఏదన్నా చేప జల్లా పట్టుకుందామన్నా కూడా అవి కూడా ఏదో 20 రూపాయలు 30 రూపాయలు దొరుకుతుంది. అలాంటప్పుడు కుటుంబరాలు ఎట్లా పోషించుకోగలుగుతారు? కుటుంబరాలు పోషించలేదు. కాబట్టి ఇళ్ళల్లో పాసి పనులకి వెళ్ళాలి. ఇళ్ళల్లో పాసి పనికి వెళ్తే 200, 300 ఇస్తారు. సాయంకాలం దాకా ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో యానాదులు బతుకుతుంటే అసలు యానాదులు ఉన్నారు జిల్లాల్లో అన్నదే గమనం లేదు ప్రభుత్వానికి. మరి ఈరోజు మేము ఇంత ఆకలి మంటతోటి మేము రోడ్లు ఎక్కి మేము ఎందుకు రావాల్సి వచ్చింది ఈరోజు ఇక్కడికి? ఎందుకంటే మాకు 35 కేజీలు బియ్యం అన్నా రాస్తే అయ్యన్నా దీన్ని బతుకుతాం. మా ఆస్తులు కూడా బదిలే. ఈరోజు మేము కలెక్టర్ గారికి ఈరోజు ఒక అర్జీ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు దానికి వెంటనే స్పందించి కలెక్టర్ గారు ఎస్టీ కమిషనర్ని కలిసి మీరు మాట్లాడండి, ఆయన వస్తాడు అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మేము ఈరోజు యానాదులను ప్రతి మండలంలో నుంచి కూడా నిరుపేదలమే వచ్చాం. మేము చూశారు కదా, ఇప్పుడు వలలు వేసటము, బుట్టలు అల్లటము అన్నీ ఎన్ని చేపలని పడతాయి, ఎంత చేస్తాయి, ఎన్ని బియ్యం అని పంటారు. పట్టుల్లో కేజీ 60 రూపాయలు, స్టోర్ బియ్యం 30 రూపాయలు అమ్ముతున్నారు చూసాము. అలాంటప్పుడు యానాదోళ్ళు బతకాలంటే చాలా కష్టం. కాబట్టి దీన్ని గవర్నమెంట్ వెంటనే స్పందించాలి. అసలు మాకు ఏమేమి డిమాండ్లు ఉన్నాయో మాకు ఇవ్వాలి గవర్నమెంట్. ఎందుకంటే మేము మనుషులం కదా, మేము మనుషులకు కనపట్టలేదు గవర్నమెంట్కి. మరి మేము కూడా మీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళమే కదా. మేమేం ఊరకు పోయి కాలువ కట్ల మీద ఆడ దాముకోలేదు కదా. మరి మేము వేసిన ఓట్లకి మాకు ఫలింపు
చంద్రబాబు నాయుడు గుర్తు రావట్లేదు మేము యానాదోళ్ళు ఉన్నారు అన్నది లేదా? చంద్రబాబు నాయుడు ఒక్కసారి గమనించి యానాదులు అసలు ఏ బతుకుతున్నారని తెలుస్తుందా మీకు? తెలియట్లేదు. మీరు లక్షణంగా 3 పూటలు తింటున్నారు కాబట్టి యానాదోళ్ళ బతుకులు మీకు తెలియదు. యానాదోళ్ళు ఏంది, అన్నం వండుకొని గెంజి పోసుకొని మిరగాయ కాల్చుకొని తింటారు. మరి ప్రతి వాళ్ళు ఉన్న భూస్వాములు ఉన్నారు, భూస్వాములకి మాకు అన్న పెడతారా? పెట్టరు. మేము చేసుకోవాలా, కష్టం తినాలా. కాబట్టి ఎంతో భూమి ఉంది, మరి సర్వేలు చేసి 30 సెంట్లు భూమి యానాదోళ్ళకి ఇవ్వలేకపోయారు. ఈరోజు ఈ ప్రభుత్వాలు కాదు, ఏ ప్రభుత్వంలో కూడా అసలు యానాదోళ్ళు అంటే అనాథులు అన్న లెక్క. మేము అసలు మనుషుల్లాగా గవర్నమెంట్లో గుర్తింపే లేము అసలు యానాదులకి. మరి మా జాతి ఉండబట్టే మీరు డెవలప్ అవుతుంది. మీ కలుపులు తీయాలా, మేము పిండి కొట్టాలా, మందులు వేయాలా, ఇలా పాసి పని చేయాలా, లేచిన కాడి నుంచి మీకు కాళ్ళు ఎత్తున్న కాడి నుంచి పనులు చేయాలి మేము. అలాంటప్పుడు మా యానాదులు ఎందుకు గుర్తు రావట్లేదు? ఒరే నిరుపేదల యానాదులే, వీళ్ళకి ఏదన్నా సహాయం చేద్దాం, వీళ్ళు మనకి ఏదన్నా ఉపయోగపడుతున్నారు అన్నది ఆలోచించారు మీరు? ఆలోచించారు. ఐటీడీ ఉంది, దేనికి? ఐటీడీలో మాకేమన్నా ఉందా బడ్జెట్? అసలు ఏమీ లేదు. ఆ ఐటీడీకి పోతే అసలు మమ్మల్ని ఏందో వచ్చారు పోయారు చుట్టాలు అన్నట్టు ఉంది, కానీ ఇది వాళ్ళది, ఈ సొత్తు వాళ్ళది అన్న ఆలోచన ఏమన్నా ఉందా? లేదు. కాబట్టి అసలు ఐటీడీలో మా యానాదులు ఉద్యోగాలు ఎంతో మంది ఉన్నారు నిత్యాలు చదువుకుని. మా ఐటీడీలో ఎందుకు పెట్టట్లేదు మమ్మల్ని? అంతా ఏ వాళ్ళు పెడుతున్నారు. కాబట్టి దయించి చంద్రబాబు నాయుడు గారు దీన్ని చూసి వెంటనే స్పందించి మా యానాదులకు రావాల్సిన బడ్జెట్లు అంతా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. డిమాండ్.